రేవంత్ రెడ్డి చిల్లర భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషణలోకి దిగడం సిగ్గుచేటన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు తీరుందని ఎద్దేవా చేశారు. ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినావు? లేలే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్, పైసలు పడకపోతే తోలు తీస్తా, తోడకలు తీస్తాను. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీ తోలు తీయాలి, నీ తోడకలు తీయాలి. ఇప్పుడు మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఉడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పక్క నుంచి మీరు వేదాంతాలు, పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఇక పోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు.